ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చందు శ్రీనివాస్ గారు. ఒక్కసారి ఈరోజు రిజల్ట్ పై ఆయన ఒపీనియన్ ఏంటో చూద్దాం. నమస్తే. నమస్కారం. ఎలా చూడాలి? ఎందుకంటే మనం కేకే గారి సర్వే చూసాము. 21కి 21 అని చెప్పారు జనసేనకి. తర్వాత 150 పైన సీట్లేనని చెప్పారు. తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి అంటే టీడీపీ సిబిఎన్ గారి ఫోరంకి సంబంధించినటువంటి అమర్ అనే వ్యక్తి కూడా ఆయన కూడా ఫస్ట్ నుంచి చెప్తాను, మన దగ్గరే చెప్తున్నారు. ఆయన కూడా 151 పైనే కింద అసలు ఉండదు అని చెప్పేసి వాళ్ళిద్దరు అన్నట్టుగానే ఇవాళ అసలు అనూహ్యమైనటువంటి ఈ రిజల్ట్ చూస్తుంటే ఏమనిపిస్తోంది? ప్రజలు ఏం చెప్పాలి అని అనుకున్నారు అసలు? అంటే ప్రజలు స్పష్టంగా ఏం చెప్పారంటే అండి, మాకు ఈ పరిపాలన వద్దు అనేది కనపడుతుంది. ఎందుకంటే 151 ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు మంచి సుపరిపాలన అందిస్తారన్న ఉద్దేశంతో సాలిడ్గా వేశారు చంద్రబాబు నాయుడు గారు కాదని. అప్పుడు ఏం చేయాలి? స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను, 22 మంది ఎంపీలు, ఈ 20 మంది ఎంపీలు అన్నాడు, 22 మందిని ఇచ్చారు. రాజ్యసభలో కలిపి 30 మంది ఉన్నారు. కానీ ఏ రోజన్నా ఈ 5 సంవత్సరాల కాలంలో అడిగారా, మోదీ గారిని అడిగారా, తీసుకొచ్చారనే భావన ఒకటి. 2, ఎన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది యాక్చువల్గా బీజేపీ తీసుకొచ్చినా, ఎవరు తీసుకొచ్చినా, పురంధేశ్వరి గారు కూడా దాన్ని ప్రశంసించినా, దాన్ని ఏందని చెప్పడంలో మంత్రులు విఫలమైపోయి. ఇప్పుడు మీదైనా నాదైనా ఒక ల్యాండ్ తల్లిదండ్రుల నుంచి వచ్చి అరెకరమో ఎకరో ఉంటుందండి. అది కోల్పోతుందంటే ఆ మట్టిలో పెరిగిన మనకి ఎంత బాధ ఉంటుంది. తండోపదండాలుగా హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, అమెరికా నుంచి కూడా వచ్చి ఓట్లు వేశారు. ఆ సైలెంట్ ఓటింగ్లు ఈ యొక్క విశ్లేషకుడికి అధికారం వైసీపీ వస్తుంది అనేవాళ్ళు కూడా తెలియలే. అదే పాయింట్ ఆఫ్ వ్యూ సంక్షేమం పాటున దాదాపు 2.5 లక్షల కోట్లు వాళ్ళకి బటన్ నొక్కాడు, పథకాలు ఇచ్చాడు. కానీ పథకాలు ఇచ్చింది ఎవరు, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే భావన కూడా ప్రజల్లో కలిగింది. ప్రధానమైనది ఏంటంటే దశల వారి మద్యపాన నిషేధం. ఆ మద్యం బిగ్ బౌమ్, ప్రెసిడెన్షియల్ మెడలు, అవి కూడా కల్తీ మద్యం మాటను ఎంతమంది చనిపోయారో కూడా తెలుసు. అది కూడా మహిళల్లో కొంతమంది వ్యతిరేకత కనపడింది. అది సైలెంట్ ఓటింగ్లో పడింది. పథకాలు ఇచ్చినా ఎవరి డబ్బులు అనే భావన వల్ల కలిగింది. అదే సమయంలో కొంత సాలిడ్ ఓటు, నేనేం చేసినా 73 మంది ఎమ్మెల్యేలు మార్చినా నేను చెప్పినట్టు వింటారు, నన్ను చూసే ఓట్లు వేస్తారనే భావనతో చాలా కీలకమైన వ్యక్తుల్ని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్టీకి వెన్నుదన్నుగా ఉండి ఆర్థికంగా చేసిన వ్యక్తిని రాజ్యసభ సభ ఆయన్ని కాదనుకున్నాడు. ఆయన భార్య టీడీపీలో వెళ్ళి ఈరోజు ఎంపీ ఎమ్మెల్యే అయ్యారు. ఇకపోతే ఆ పక్కన ఉన్న ఒంగోలు మాగుంట ఫ్యామిలీ మంచి పేరుంది, ఆయన కూడా కాదనుకున్నారు. ఆయన ఇప్పుడు టీడీపీ తరపున ఎంపీ అయ్యాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వాళ్ళ అబ్బాయి మోహిత్ని తీసుకొచ్చి చంద్రగిరి పెడితే అతను కూడా ఓడిపోయిన పరిస్థితి. అంటే ఎక్కడో అనిల్ యాదవ్ నెల్లూరుని తీసుకొచ్చి నష్టాపేట పెడితే ఇవన్నీ ప్రజలు చూడరా. నేను ఎక్కడ పెట్టినా, ఎవరు పెట్టినా సామాజిక సమీకరణను తీసుకున్నాను. నేను చెప్తే గెలుస్తాను. విడుదల రజని ఎక్కడ చిలకలూరుపేట నుంచి ఆమె గుంటూరు 2 చేశారు. ఏమైంది ఇప్పుడు? ఎక్కడ గుడివాడ అమర్నాథ్, ఎక్కడ కొడాలి నాని ఏంటి పరిస్థితి? పేరు నాని కొడుకు పేరుని కిట్టు పరిస్థితి ఏంటి? వంశీ పరిస్థితి ఏంది? ఎక్కడైనా ఒక మంత్రి. ప్రధానమైన కారణం ఏంటంటే వ్యక్తిగత అన్నం రాజకీయాల్లో మంచిది కాదనేది ఈ తీర్పును బట్టి అర్థమైంది. ప్రజలకు ఇది అవసరంలా. ప్రజలకి స్వచ్ఛమైన పరిపాలన అందిస్తే డెఫినెట్గా మిమ్మల్ని మరొకసారి ముఖ్యమంత్రి చేసేవాళ్ళు. మరి ఇది పక్కన పెట్టి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే 4 పిల్లలని చెప్పి అనటం, ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టార్ అంటాం, ఇవన్నీ కూడా ప్రజలు అవసరంలా. అదే మాటను ఏంటంటే చివరికి తన జగనన్న వదిలిన బాణం షర్మిల గారు కూడా తన పక్కలో బల్యమయ్యి తన వైపే బాణం తిరగటం వల్ల ఆ పర్సంటేజ్ 2 to 4% ఆమెకు కూడా వచ్చింది కాంగ్రెస్కి. ఆమె చీల్చిన ఓటు ఎక్కడి నుంచి వెళ్ళింది? వైసీపీ నుంచి వెళ్ళింది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు ఏంటి 49.5%లో కాంగ్రెస్ పార్టీది తీసుకున్నాడు, టీడీపీది కొంత తీసుకున్నాడు. దాంతోనే అధికారంలో వచ్చాడు. ఆ రోజున లిటిల్ బిట్ టీడీపీకి తిరిగి డిఫరెన్స్ ఎంత? 35 లక్షల ఓట్లు. ఆ తర్వాత 17,14,000 ఓట్లు జనసేనకు కూడా వచ్చినాయి. ఇప్పుడు మరి కలిసి పోటీ చేసినప్పుడు 2014లో గెలిచారు. విడిగా పోటీ చేసినప్పుడు జగన్ గెలిచారు. ఇప్పుడు కలిసి మళ్ళీ బీజేపీతో కలిసి ఈ ఈక్వేషన్స్లో ఎవరు ఎంటైర్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ ఈజ్ ద కీ రోల్. ఆయన అనేక అవమానాలు పొందాడు. ప్యాకేజ్ స్టార్ అన్నారు, మ్యారేజ్ స్టార్లు, ఆయన్ని విమర్శించినట్టు, ఆయన తిట్టినట్టు ఏ రాజకీయ నాయకుడిని తిట్లా. కానీ 10 సంవత్సరాలు పార్టీ పెట్టున్నాడు, ఎక్కడ ఎమ్మెల్యే కాల. కానీ మోదీ గారి మన్ననలు పొందాడు. ఈ కూటమి కలయికలో చంద్రబాబు నాయుడిని కలపట్లో, బీజేపీని దగ్గర తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. అది ఎవరు కాదనలేదు. అదేవిధంగా 55 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్గా వెళ్ళి సపోర్ట్ చేశాడు చూసారా. ఆ రోజు ఏంట్రా బాబు ఇతను ఇట్లా చేశాడని అనుకున్నారు కొంతమంది. కానీ దీర్ఘకాలమైన ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని ఓటు చెల్లకుండా రాజకీయం చేయడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఈ రోజున ఈ కూటమి అధికారులు రావడానికి ప్రధానమైన కారణంగా మనకు కనపడుతుంది. ఇందాక ఒక ట్వీట్ చేశారు చిరంజీవి గారు, చాలా బాగా చేశారు నిజంగా. ఏంటంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు నీకు పవన్ కళ్యాణ్. అలాగా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ఒక గొప్ప ప్రభుత్వం కోసం తీసుకురావడం కోసం నువ్వు తగ్గావు.
తగ్గి ఇవాళ నెగ్గావు, నువ్వు కింగ్ మేకర్గా మారావు అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేశారు. నిజంగా నిరుపమ గారు, మీరు కూడా ఈ సుమన్ టీవీ వార్షికోత్సవాలు వచ్చినప్పుడు మీ పేరు కూడా పిలిచి నిరుపమ చాలా చక్కగా చేస్తాను నేను దగ్గర తీసుకుని నేను చూశాను. అవన్నీ కూడా సుమన్ గారితో అనుబంధం, మీ ఛానల్తో ముఖ్యంగా అనుబంధం. ఇదే చిరంజీవి గారికి 2 months క్రితం మేము వెళ్ళినప్పుడు ఒక 1.5 hour ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది. అప్పుడు ఆయన చెప్పిన మాట, మా వాడు మంచి రాజకీయ నాయకుడిగా ఎదగాలి, ఏ రోజుకైనా ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడు. ఆయన అవుతాడా అండి అని అన్నాడు. సార్ డెఫినెట్గా సార్ కష్టపడుతున్నాడు సార్. ఈజ్ ద ట్రబుల్ షూటర్, ఈజ్ ద గేమ్ చేంజర్, ఈజ్ ద గేమ్ చేంజర్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అంటే ఆయన అన్నమాట కష్టపడుతున్నాడండి తమ్ముడు. వాడు నేను ఎప్పుడు అట్లా చూడలేదు, వాడు మా ఫంక్షన్లో కూడా రావట్లేదు. నేను ఒక హారం అయితే కట్టడానికి ప్రయత్నం చేశా, అంటే ఏంటి ప్రజారాజ్యంలో ఒక మార్పు కోసం ప్రయత్నం చేశా. నేను రాజకీయాలు ఇవ్వలేకపోయా. తను అనుకున్నది ఏ రోజుకైనా రీచ్ అవుతాడు అని చెప్పి ఆ రోజు అంటే డెఫినెట్గా అవుతాడని అన్నాం. 2 months క్రితమే మేము కలిసినప్పుడు. మీరు కూడా ఆ తర్వాత బృందం మీరంతా కూడా వెళ్ళారు. ఇవన్నీ కూడా ఏంటంటే చిరంజీవి గారు ఈరోజు ట్వీట్ చేయటం వెనక ఎక్కడ తగ్గాలో తెలుసు. నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు కావాలి, ఆ ప్రజల కోసం నువ్వు అనుకున్నది రీచ్ అవుతావు, కింగ్ మేకర్ అవుతావు. ఆయన చేసిన ట్వీట్ మనం ఉదరించుకోవాలి. అదే సమయంలో రోజా కూడా ట్వీట్ చేసింది, మేము కొన్ని చేసిన పొరపాట్లు ఇవన్నీ మాటన ఇలా జరిగింది, ఈ సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. గులాబీ పూతో రోజా కూడా ట్వీట్ చేశారు. మరి అదే రోజాని చిరంజీవి గారు ఇంటికి పిలిచి భార్యాభర్తలను సత్కరించాడు. ఆయన విఘ్నత అది. మరి కానీ చిరంజీవి గారితో పాటు పవన్ కళ్యాణ్ ఒంటెద్ది పోగొడుతూ వ్యక్తిగత దోషం చేయటం. వ్యక్తిగత దోషం చేసిన వాళ్ళు ఎవరైనా సరే మేడం మీరు చెప్పండి, ఒక్కళ్ళైనా ఉన్నారు ఇప్పుడు? ఇది ప్రజలకు కావాల్సింది. ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలన అందిస్తే మిమ్మల్ని హక్కును చేర్చుకుంటారు. సుపరిపాలన. ఆ సుపరిపాలన మీరు అందించలేని భావన ప్రజలు కలిగినప్పుడు మీరు ఎవరైనా సరే తిరస్కరిస్తారు. ఈరోజు పరిస్థితి ఎవరు ఊహించిన విధంగా, నేను కూడా 50-60 సీట్లు తగ్గకుండా వస్తే జగన్కి అనుకున్నా నేను. కానీ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యే, ముందేమో 18, 19, ఒక్కొక్కటి 15, చివరికి 9 seats మాత్రమే. అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్లో నామరూపాలు లేకుండా పోయిందంటే అధికార పార్టీ అంటే దీన్ని బట్టి ఇంత వ్యతిరేకత ఎవరూ ఎక్స్పెక్ట్ చేయాలి. కాబట్టి ఏంటంటే ఎవరైనా అండి స్వచ్ఛమైన పాలన, ప్రజలకు మనకు దేవుళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించమని ఇచ్చేదంటే స్వచ్ఛమైన పాలన ఇస్తారు. 79.6% నుంచి 81.66%కి వచ్చి ఈ దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువగా, ఇప్పుడు ఓవరాల్గా 64.2%, 64.2 crores జనాభా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ఓట్లు వేశారు. 75 దేశాలు మన దేశ ఎలక్షన్ విధానాన్ని పరిశీలించింది. మరి దాని మాటన మీరు ఎంత గౌరవంగా ఉండాలి. ప్రజలకు తీర్పిచ్చేటప్పుడు మీరు మంచి చేయాలి, చేయనప్పుడు ఇలాంటి ఏ వస్తాయి. కక్ష సాధింపులకు పోవటం కూడా ఈ పరిస్థితికి దారితీసింది. ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వం అన్నీ మానేసి ఇట్లాంటి ఏం వాటి జోలికి పోకుండా మంచి పాలన అందించాలని ఇందాక జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా డెఫినెట్గా ఆయన కూడా గొప్ప వ్యక్తి. జయప్రకాష్ నారాయణ గారు మొదటి నుంచి చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ దీర్ఘకాలికంగా చూసే వ్యక్తి, రాజకీయాలు ఆయనకి కొత్త అయినా రాజకీయాలు అలవాటు చేసుకున్నాడు, ఒక గొప్ప వ్యక్తిగా మారతాడని చెప్పాడు జయప్రకాష్ నారాయణ చాలా ఇంటర్వ్యూలు. ఆ వ్యక్తి చెప్పింది కరెక్ట్. ఎందుకంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఎంతోమందిని ఎన్టీ రామారావు గారి దగ్గరగా చూసిన వ్యక్తి. కక్ష సాధింపు ధోరణులు పనికిరాదు. వాళ్ళు ఏదో చేశారని మేము అలా చేయాలి, అది ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నోటి నుంచి కూడా ఉంటుంది. నాకు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మెట్లో వ్యక్తిగత విభేదం లేదు. భారతమ్మ అని అంటాను, గౌరవిస్తాను, ఆయన భార్యని కూడా అని చెప్పి అన్నట్టు తప్పితే ఏ రోజు వ్యక్తిగతంగా పవన్ దూషించడం. నాకు ఓన్లీ సైద్ధాంతిక విధానపరమైన నిర్ణయాలు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారితో ఎటువంటి విభేదం లేదంటాడు. అట్లే రెడ్ బుక్లో అందరి పేర్లు రాసుకున్న ఒక్కొక్కరు చీరుస్తాను లోకేష్ గారు రాసినంత మాత్రాన అది ఓకే, ఎమోషన్స్తో ఉంటుంది. కార్యకర్తలు ఉత్సాహపరచడం, నేనున్నానన్న భరోసా కోసం రాయొచ్చు. కానీ ఈ కక్ష సాధింపుదోరణులు ఇక్కడ అయినా మంచి పద్ధతి కాదు. ఇప్పుడు 10.5 లక్షల కోట్ల అప్పుతో ఉంది ఆంధ్రప్రదేశ్, అభివృద్ధికి దూరంగా ఉంది. తీర ప్రాంతం అంతా ఉండి కూడా పరిశ్రమలు లేవు, ఐటీ పరిశ్రమలు లేవు. ఇవన్నీ తెచ్చుకోవాల్సిన బాధ్యత. ఇవన్నిటికంటే ముందు అమరావతి రైతులు సంవత్సరాల తరబడి ఆడకూతుళ్ళు పాపం పుస్తులు కూడా తాకట్టు పెట్టి 26 గ్రామాల నుంచి 32,000 ఎకరాలు ఇచ్చారండి. రాజధాని లేకుండా పిచ్చి మొక్కలు మలిచినాయి. అక్కడ రాజధాని గురించి ఆలోచించాలా, పోలవరం పూర్తి చేయాలా, దశల వారి మద్యపాలన చేయాలి, స్పెషల్ స్టేటస్ తేవాలి. ఇవన్నీ తేవాలంటే ఎవరు ఉండాలి? ఇప్పుడు మోదీ గారితో సన్నిహిత సంబంధాలు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎన్డీఏలో చాలా కీలక పాత్ర. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీకి టైట్ ఫైట్ వచ్చింది. ఆ టైంలో ప్రాంతీయ పార్టీల అవసరం కూడా ఉంటుంది. రేపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చాలా కీలకం అవుతారు. కాబట్టి మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెచ్చుకోవాలి. కక్షపూరిత ధోరణులు అనేది మంచి పద్ధతి కాదు. అది ఏమి పెట్టుకోకుండా వాళ్ళు విఘ్నత కుదిరేయటమే. ఇప్పుడు ఏమైంది, వాళ్ళందరూ ఓడిపోయారు కదా, వాళ్ళు జ్ఞానోదయం అయింది, దేవుడు వాళ్ళు చూసుకున్నారు అనుకోవటమే. అలా పరిపాలన మీద ఈ 5 సంవత్సరాలు ఎంత ఇదైంది, ఎంత ప్రజలకు దూరం అయిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత ఇది చేశారంటే, ఈరోజు కేసీఆర్ గారు 10 years పరిపాలించారు. నీళ్లు నిధులు నియామకాల మీద అనేక మంది బలిదానాల ద్వారా వచ్చిన తెలంగాణలో చేయలేకపోయాడు కాబట్టే కదా. ప్రగతి భవన్కి ప్రజలకి మధ్య గ్యాప్ వచ్చింది కాబట్టి కాదనుకున్నారు.
మరి రేవంత్ రెడ్డి రూపాయన ఒక అవకాశం వచ్చింది, ఆ బానిస సంఖ్యలాగా ఆ గేట్లు కూడా తీసేసి పరిపాలన అందిస్తున్నాడు, గుంపు మేస్త్రి అంటున్నాడు. ఆయనేమో నేను బాస్ అంటలా, ఆ భావన అన్నాడు. సమానం అన్న భావన ఇప్పుడు అది మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకి చాలా గ్యాప్ వచ్చింది, మంత్రులకి ఎమ్మెల్యేలు. సకల శాఖ మంత్రి సజ్జల గారిని కలవాలంటే అన్నిటికీ ఏం మాట్లాడాలన్నా ఆయన దగ్గర స్క్రిప్ట్ తీసుకోవాలంటే ఇది ఇప్పుడు నైతిక బాధ్యత ఎవరు వహించాలా? జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఏదైనా ప్రజల దగ్గర ఉన్న వాళ్ళు స్వచ్ఛమైన పరిపాలన అందించినప్పుడు మంచిగా ఇస్తారు. ఇప్పుడు ఈ తప్పులు ఏదైతే జరిగిందో ప్రజలకు ఎందుకు దూరమైన ఆ భావనని, తప్పుల్ని సరిదిద్దుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ మళ్ళీ అవ్వచ్చు, అంతే కదండి. ఛాన్స్ ఉంది, ఆయనకు వయసు ఉంది, ఛాన్స్ ఉంది, ఛాన్స్ ఉంది. కాబట్టి అది రాజకీయాలు ఈ రోజుతో అయిపోయి స్వచ్ఛమైన పరిపాలన, ఆంధ్రప్రదేశ్ పరిపాలన మీద అందరూ దృష్టి పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.